హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కంపల్సరీగా మనకి ఒక డిమాట్ అకౌంట్ అయితే కావాలన్నమాట. సో ఈ రోజు మనం ఒక 4 రకాల డిమాట్ అకౌంట్స్ గురించి కంప్లీట్గా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఈ 4 మనకి ఏది బెస్టో కూడా అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ 4 కాకుండా మనకి చాలా రకాల డిమాట్ అకౌంట్స్ అయితే మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ 4 కూడా నేను ఒక బెస్ట్ యాప్ అయితే చెబుతాను. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు అయితే చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి డిమాట్ అకౌంట్ ఏది పడుతుంది మనం అందరూ ఓపెన్ చేసి ఉంటారు. అసలు ఓపెన్ చేయడం వల్ల నష్టాలు ఏంటి, మనకి ఛార్జెస్ ఎలా ఉంటాయో కూడా నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీతో అయితే మాట్లాడతాను. సో వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిరోదా యాప్ గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, జిరోదా యాప్ అనేది మనకి ఒక 15 సంవత్సరాల నుంచి ఇండియాలో మనకి అవైలబుల్గా అయితే ఉందన్నమాట. 2010లో దీన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. జిరోదా యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఎందుకు అంటే మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి జిరోదాలో మనకి చాలా తక్కువ అయితే ఉంటాయి అనమాట. సో దీన్ని యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో మనకి జిరోదాలో వచ్చేపాటికి ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే మనకి అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం 200 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు. తర్వాత మనకి ఒక సంవత్సరం పాటు యూజ్ చేసినందుకు ఒక 300 రూపాయలు అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఇందులో మనం ఫారెన్ స్టాక్స్ అనేవి కొనడానికి అయితే అవకాశం అయితే లేదనమాట. కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, ఫారెన్ స్టాక్స్ కూడా కొని అమ్ముకుంటూ ఉంటారు. కానీ జిరోదాలో మనకి ఫారెన్ స్టాక్స్ కొనడానికి ఆప్షన్ అయితే లేదనమాట. సో మనకి ఓల్డ్ డిమాట్ అకౌంట్ లో ఏదన్నా ఉంది అంటే మనకి జిరోదానే ఓల్డ్ డిమాట్ అకౌంట్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ డిమాట్ అకౌంట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనకి సెకండ్ ప్లేస్ లో అప్స్టాక్స్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా మనకి ఓల్డ్ డిమాట్ అకౌంటే. మనకి 2009లో ఇదైతే యాప్ అయితే రావటం అయితే జరిగింది ఇండియాలోకి. సో మనకి ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఇదైతే మనకి అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. సో మనకి ఇందులో ఎలాంటి అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోరనమాట. మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు జీరోతోనే మనం అయితే మొదలెట్టవచ్చు, ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. కానీ ఒక 1 year పాటు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే మనకి ఒక 150 రూపీస్ అయితే దీనికి మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనం ఎలాంటి ఆర్డర్ చేసినా కూడా అంటే స్టాక్స్ కొనడం కానీ అమ్మటం కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా. సో మనం ఆర్డర్ చేస్తే మనం ఒక 20 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఫారెన్ స్టాక్స్ కొనుక్కోవాలి అనుకుంటే అప్ స్టాక్స్ లో లిమిటెడ్ గానే ఉంటది అనమాట, ఓవర్ గా అయితే ఉండదు. సో లిమిటెడ్ స్టాక్స్ కొనుక్కోవడానికి అయితే అవైలబుల్ గా అయితే ఉంది. ఇది మనకి సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది అప్ స్టాక్స్. ఫ్రెండ్స్, ఇంకా మూడో డిమాట్ అకౌంట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనకి మూడో ప్లేస్ లో ఏంజల్ వన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఏ యూట్యూబ్ లో ఒక వీడియో ఓపెన్ చేసినా కూడా ఏంజల్ వన్, గ్రో గానీ ఇలా మనకి డిమాట్ అకౌంట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవి మనకి చాలా పాపులర్. మూడో ప్లేస్ లో మనకి ఏంజల్ వన్ అయితే ఉంది. సో ఏంజల్ వన్ కూడా సేమ్ మనకి ఎలాంటి ఓపెనింగ్ ఛార్జెస్ అయితే ఉండవు. అకౌంట్ ఓపెన్ చేయడానికి జీరోతోనే మనం అయితే ఓపెన్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఒక 1 year పాటు మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఒక 250 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు. సేమ్ మనకి అప్ స్టాక్స్ లో లాగే అలాగే జిరోదాలో లాగే ఏ ఆర్డర్ చేసినా కూడా ఒక 20 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇందులో మనం ఫారెన్ స్టాక్స్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనకి ఒక 15,000 ఎబో ఉన్న స్టాక్స్ కొనుక్కోవడానికి అయితే ఇందులో మనకి అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, టాప్ 3లో ఈ 3 అయితే మనకైతే ఉన్నాయి. ఏంజల్ వన్ కూడా మంచి యాపే, మనకి యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటది. సో మనం ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో ఏంజల్ వన్ కూడా ఒకసారి అయితే చూడండి, ఇంటర్ఫేస్ అయితే బాగుంటది ఏంజల్ వన్ లో. ఫ్రెండ్స్, ఇంకా 4వ యాప్ గురించి కనుక మనం చూసుకుంటే మనకి గ్రో అయితే ఉందన్నమాట. సో గ్రో అనేది చాలా అంటే చాలా బెస్ట్ యాప్ నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే నేను యూజ్ చేస్తున్న యాప్ గ్రో అనమాట. చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. మనకి ఇంటర్ఫేస్ పరంగా గ్రో బాగుంటది, అలాగే ఏంజల్ వన్ బాగుంటది, మనకి జిరోదా బాగుంటది. కానీ మనకి గ్రోలో ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. మనకి అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మనకి గ్రోలో అయితే ఎక్కడ ఉండవు అనమాట. సో మీరు ఏ వీడియోస్ ఏం చూస్తున్నా కూడా గ్రో గురించి మీరు కన్ఫామ్ గా ఏదో ఒక యాడ్ అయితే చూస్తూ ఉంటారు. సో గ్రో అనేది మనకి చాలా బెస్ట్ యాప్ అనమాట. మీకు ఇంటర్ఫేస్ పరంగా గ్రోలో కానీ అసలు చాలా అయితే చాలా అంటే బాగుంటది. గ్రో చాలా బాగుంటది. నేనైతే యాప్ని అయితే రికమెండ్ చేయట్లేదు, నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. గ్రో ఇంటర్ఫేస్ అనేది బాగుంటది. మన వీడియోస్ లో కూడా అసలు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ లో అన్ని కూడా నేను గ్రోలోనే అయితే చూపించాను. సో యూజర్ కి బాగుంటది అనమాట మనం యూజ్ చేయడానికి గ్రో అనేది.
సో గ్రో కూడా మనం ఇందులో వచ్చేపాటికి మనం ఫారెన్ స్టాక్స్ కొనుక్కోవాలి అనుకుంటే మనకి ఒక 5,000 అబౌవ్ ఉన్న స్టాక్స్ అయితే ఇందులో కొనుక్కోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ 4 యాప్లు కూడా మనకి బెస్ట్ యాప్స్ అనమాట. మనకి ఉన్న మార్కెట్ లో మనం ఏమైనా ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఫ్రెండ్స్, ఈ 4 కాకుండా ఇంకా మనకి చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి. 5 పైసా అని చెప్పేసి, లేకపోతే HDFC, అలాగే మోతిలాలు, ఇలా మనకి చాలా రకాల డిమాట్ అకౌంట్స్ అయితే ఉంటాయి. సో కానీ ఈ 4 మీకు ఎక్కడ చూసుకున్నా కూడా మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. మీకు యాడ్స్ లో గానీ లేకపోతే పేపర్స్ లో గానీ ఇక్కడ మనకి చాలా రకాలుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. 4 కూడా మనకి బెస్ట్ యాప్స్ అనమాట. సో నేను ఈ 4 గురించి నేనైతే రికమెండ్ చేయట్లేదు. మీకు ఏది యూజ్ అనిపిస్తే అదైతే మీరు వాడుకుంటా ఉండండి. నాకు తెలిసినంత వరకు గ్రో అయితే కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటది, చాలా బాగుంటది. ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటది. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.